ఎంత కమిటెడ్గా పనిచేస్తారనేది ఈ 40 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఎదుర్కొని నుంచున్నారనేది ఈ దేశంలో ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా దీన్ని ఉదాహరిస్తారు. 2024 ఎలక్షన్లో మేము దగ్గర నుంచి చూసాం ఏ విధంగా ఒక మెసేజ్, ఒక విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో అన్ని మూలల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలి అంటే ఈ రోజుల్లో న్యూస్ పేపర్స్ ఉన్నా, మరొక వైపు సోషల్ మీడియా ఉన్నా, కార్యకర్త అనేవారు గ్రౌండ్లో ఉండి ఒక విషయాన్ని చెప్పింది, నాయకుడు చెప్పిన విషయాన్ని నమ్మి తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి చేరవేశాడు. అది జరిగింది. 93% సక్సెస్ రేట్తో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యంగా కార్యకర్తలు అనేవారు ముందుండి మరి మా పార్లమెంట్కి సంబంధించి మీరందరూ చూశారు, దేశం మొత్తం కూడా చూసింది ఏ విధంగా బూతుల దగ్గర ప్రాణాలకి అడ్డుపెట్టి మరి పర్లేదు మాకు దెబ్బ తగిలినా మేము లోపల కూర్చుంటాం, మీరు బయటికి లాగాలని ప్రయత్నించినా మేము బయటికి రాము అని చెప్పి ప్రాణాలు తెగించి మరి లోపల కూర్చున్నారు, పనిచేశారు. మా గెలుపులోనే అలాగే తెలుగుదేశం పార్టీ గెలుపులో ఏ విధంగా కష్టపడ్డారనేది మొన్న ఉదాహరణ. అటువంటిది దాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం నాయకులు పరంగా, ఎమ్మెల్యేలు, ఎంపీల పరంగా మరింతగా వారి కార్యకర్తలకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. వారిని మరింతగా చేరదీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా తీసుకొని ఇప్పుడు మనం దేశంలో 8వ హైయెస్ట్ సభ్యత నమోదుల్లో 8వ నెంబర్లో ఉండటం జరుగుతూ ఉంది. దాన్ని మరింతగా బలోపేతం చేస్తూ మరింతగా మనం కార్యకర్తలకి దగ్గరయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టే దిశగా వచ్చే 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఒకటే, అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అత్యధికంగా పోయినసారి ఏ విధంగా అయితే చేసామో దానికి మరింతగా ఎక్కువగా చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని, కష్టపడతారని పెద్ద తెలుగుదేశం కార్యకర్తలకి చెప్పాల్సిన అవసరం లేదు. వారు చేసి చూపిస్తారు. అది జరుగుతుందని చెప్పి